మీరు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అయ్యి మీరు జైలుకి వెళ్ళారు. అంటే ఒక సీనియర్ నేతగా, ఒక మాజీ మంత్రిగా జైలుకి వెళ్ళిన ఆ రాత్రి, ఆ క్షణం మీ మనసులో మెదిలిన ఆ ఘటన కొద్దిగా బాధ అనిపించింది. మచిలీపట్నంలో మీ ప్రత్యర్థి పేర్ని నాని ఎలక్షన్స్ బిఫోర్ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారని నిన్న హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఈ వ్యవహారం గురించి మీరేమంటారు? అతను నైజం ముందు నుంచి అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరంటారు. కానీ బందర్లో పేర్ని నాని కానీ రవీంద్రల వైరం మాత్రం బందరు చరిత్రలో శాశ్వతంగా ఉండిపోతుందా అంటే ఏం చెప్తారు? నాకు ఎవరో శత్రువులు వైసీపీ నేతలు ఇటు అంబటి రాంబాబు గారే కానీ పేర్ని నాని గారే కానీ మిగతా నేతలంతా కూడా చిన్న ఇష్యూ ఏదైనా జరిగితే దాన్ని చాలా పెద్ద చేసి చూపిస్తున్నారు. మంచి పనులు చేసినా కూడా అది చెప్పుకోలేకపోతున్నారా అని ఏదైనా అనిపిస్తుందా? అంటే ఎందుకు అలా జరుగుతుంది? చెప్పుకోకపోవడం అనేది ఏం లేదు. ఇవాళ మనం చూసాం, వాళ్ళు మాట్లాడే భాషను వాళ్ళ పార్టీ నాయకులే హర్షించారు. మాకు కొన్ని విలువలు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. విలువలతో ఆడకలాగా నేను మాట్లాడలేను, రాంబాబులాగా మాట్లాడలేదని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అమరావతి వర్సెస్ మావిగన్ అనేది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందంటే మీ అభిప్రాయం? అతను ఎవరు పట్టించుకోవాలి.